హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము నాగధర ఛానల్ శివకుమారి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ వంటలు అయిపోయినాయా? నేనైతే చైన్ దగ్గర మందు కొడుతూ ఉన్నాను కదా ఫ్రెండ్స్. పొద్దున కూడా వీడియో పెట్టినాను కదా, చైన్ దగ్గరికి వెళ్ళేసి వచ్చినాను. వంట అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. రైస్ పెట్టినాను. మా ఇంట్లో జనాలు ఎక్కువ ఉన్నారు కదా, అందుకే పెద్ద డబ్బులు పెట్టినాను. మీరు కూరలు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? మా అయితే కూరలు చూడండి. నేనేం కూర చేస్తున్నానంటే వంకాయ అయితే తాలింపు చేస్తున్నా ఫ్రెండ్స్. వంకాయలు ఉన్నాయి. వంకాయ కర్రీ చేసిన, పుల్లగూర చేసిన అస్సలు తిండి ఫ్రెండ్స్. నేను బెండకాయ పుల్లగూర తెచ్చి అలాగే ఉండదు గిన్నెకి, అందుకే వంకాయ తాలింపు చేసి 1 కేజీ టమోటా తీసుకొని ఊరగాయ పెడుతున్నాను. టమోటా ఊరగాయ అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఏదైనా పెట్టిన రోజు మరుసటి అయితే బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఒక వారం అంతే, అంతకు మించి ఉసిరికాయ ఊరగాయ పెట్టినానా ఒక 4-5 రోజులు బాగా తిన్నారు, ఇష్టంగా తింటున్నారు కదా అని చెప్పి ఇంకా కొంచెం మళ్ళీ కాయలు తెచ్చి మళ్ళీ పెట్టినానా. మళ్ళీ అయితే నిలిపేసినారు ఫ్రెండ్స్. అసలు ఇప్పుడు అస్సలు ముట్టుకోవడం లేదు. ఒక వారం తింటానే వాళ్ళకు దాని మోజు తగ్గిపోతుంది, మళ్ళీ మొహం మొత్తది ఏమో. అస్సలు అయితే మళ్ళీ తింటారు. ఒక వారం అయితే బాగా ఇష్టంగా తింటారు. అందుకని 1 కేజీ టమోటా తీసుకున్నాను. బాగా వాటర్లో వేసి నీట్గా కడిగి పెట్టిన ఫ్రెండ్స్. ఇప్పుడు తడి గుడ్డ తీసుకొని పొడిగుడ్డ నీట్గా తుడుచుకోవాలి. 1 సంవత్సరమైనా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడి ఇది. నేను పెట్టే విధంగా పెడితే 1 సంవత్సరమైనా నిల్వ ఉంటుంది. కలర్ తగ్గిపోకూడదు. కలర్ బాగుండాలంటే ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బయట పెట్టినా కూడా బూజు ఏం పట్టదు, బాగుంటుంది. అందులో కావాల్సినవి ఏమేమి కావాలంటే 1 కేజీ టమోటాలకి 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. చూడండి, తక్కువ, చాలా ఈజీ రెసిపీ, తొందరగా కూడా అయిపోతుంది తక్కువ టైంలోనే. చూడండి, బాగా ఎర్రగా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఈ గింజలు అనేది మాడిపోకుండా నీట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏంచేటప్పుడు మాడిపోయినాయనుకో ఈ పొడి మాడు వాసన వస్తే అసలు ఊరగాయ అంతా చెడిపోతుంది, వేస్ట్ అయిపోతుంది, బాగుండదు. ఇది పొడి ఎంత సరిగ్గా ఉంటుందో ఊరగాయ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వేసి చల్లార పెట్టుకున్నాను. టమోటాలు తుడుచుకుంటాను. కొంతమంది అయితే కేజీ టమోటాలకు 100 గ్రాములు చింతపండు వేస్తారు. నేనైతే అంత వేయను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ పుల్లగా వస్తుంది. అంత పులుపు ఉంటే తినలేము. ఆ పులుపులో టేస్ట్ కూడా కనిపించదు అసలుకు. నేనైతే 50 గ్రామ్స్ 50 గ్రాములు 50 ఎందుకు తెల్లని చెప్తాను, 50 గ్రాముల చింతపండు అయితే తీసుకుంటాను. 50 గ్రాముల చింతపండు అయితే కేజీ టమోటాలకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒక్కసారి నేను పెట్టినట్టు మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎందుకంటే కేజీ ఎందుకు పెట్టండి, టమోటాలు 4 కేజీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా 2 కిలోలైనా పెట్టింటును. నాకు చేత వస్తుంది కాబట్టి ఎప్పుడైనా పెట్టుకుంటాను. కేజీ టమోటాలు ఎందుకు పెడుతున్నానంటే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు జాబులు చేస్తా దూరంగా వెళ్ళిపోయి ఉంటారు కదా, వాళ్ళు టైం దొరకదు కూరలు చేసుకోవడానికి. 1 కేజీ టమోటాలు పెట్టుకుంటే 1 నెల అట్టుంటుంది. దాన్ని 2 కేజీలు 3 కేజీలు పెట్టడానికి ఆ పిల్లలకి రాదు కదా. 1 కేజీ అయితే ఈజీగా పెట్టుకుంటారు. కేజీకి ఏమేమి కావాలో అన్నీ చెప్పేసి కరెక్ట్గా చేత రాకపోయినా కూడా 1 వారం 10 రోజులు ఉంటుందిలే. వాళ్ళు డ్యూటీ నుంచి వచ్చి టైం సరిపోకపోయినా రైస్ కుక్కర్లో అన్నం చేసుకునైనా వేసుకొని తినేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా ఫ్రెండ్స్. మనం అంటే పల్లెల్లో ఉండేవాళ్ళము, ఎప్పుడు పొలం పనులు ఇంటి పనులు చేసుకుంటాం కాబట్టి ప్రతిరోజు కూరలు చేసుకోవడం, అన్నం చేసుకోవడం, పొలం పనులు చేసుకోవడం, పాడి పంట, మనకైతే ఈ పనులు అడ్జస్ట్ అవుతాయి. ఈ కాలం అలా కాదు కదా. బాగా చదువుకొని బాగా జాబులు చేసే వాళ్ళు సగానికి సగం మంది ఎక్కువ ఉన్నారు. మన కాలం అలా అయిపోయింది, ఈ కాలం ఇలా ఉంది. కానీ ఇలా ఉంటేనే బాగుంటుంది. మన కాలం అయితే అస్సలు చేయలేం ఫ్రెండ్స్. కానీ ఇప్పుడైతే ఎంత చేస్తామని ఆడికే ఉండదు, మన పరిస్థితి చేయలేక అల్లాడిపోతున్నాము. చదువుకునే పిల్లోళ్ళు ఒంటరిగా మెడిసిన్ చదవడానికి దూరంగా వెళ్ళిపోతారు. ఆ పిల్లలకైతే హాస్టల్లో ఫుడ్ ఉండదు. ఖచ్చితంగా ఫుడ్ వచ్చి చేసుకోవాలి, చదువుకోవాలి, ఫుడ్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఇలా 1 కిలో పచ్చడి పెట్టుకుంటే 1 నెల అయినా కూడా వేసుకుని తింటారు ఆ పిల్లలు. నంచుకోవడానికి ఒకటి తెచ్చుకొని కొంచెం చికెన్ అయినా ఫ్రై చేసుకొని కొంచెం పచ్చడి వేసుకొని వేడి అన్నంలో పచ్చడి 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే అంత అన్నం తినేవాళ్ళు ఇంత అన్నం తింటారు. అలాంటి పిల్లల కోసం నేను ఇప్పుడు 1 కిలోనే పెడతాను. ఎవరో ఎందుకు ఫ్రెండ్స్, మా అన్న కూతురే రక్షకు పోయింది మెడిసిన్ చదవటానికి. ఆ పాపకు మొన్న 16వ తేదీ ఫోన్ కూడా చేసింది. నేను కూడా మాట్లాడిన ఆ పాపతో. ఎలా ఉన్నామ్మా అంటే, బాగుండనత్త, అన్నమే చేసుకోవడానికి కష్టం కానీ చేసుకొని తినాలి, పప్పు చికెన్ అయితేనే కోడిగుడ్డు, ఆ 3 చేసుకుంటున్నాం ఎక్కువ అనింది. అలాంటి పిల్లలకు ఇలాంటి 1 కేజీ టమోటాలు పెడితే చక్కగా ఈజీ అవుతుంది. వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోగలుగుతారు. 5 కేజీలు 6 కేజీలు అంటే వాళ్ళు అంత పెట్టుకోలేరు. మనకున్నంత ఓపిక ఆ పిల్లలకి అస్సలు ఉండదు. అంత పచ్చడి పెట్టుకోలేరు. అది ఖచ్చితంగా పాడైపోతుంది. అందుకని 1 కిలోనే పెడుతున్నాను. దీన్ని బట్టి
ఎక్కువ పెట్టుకునే వాళ్ళు దీన్ని బట్టి కొలత వేసుకోవచ్చు. కాయలు మాత్రం బాగా నీట్గా నీళ్ళలో వేసి కడిగి ఇలా వేసుకున్నాను. ఇంకా మళ్ళీ కాయలన్నీ తుడుచుకోవాలి. చూడండి, ఈ టేబుల్ స్పూన్తో 2 స్పూన్లు నిండుకు ఆవాలు వేసినాను, 1 స్పూన్ తక్కువే మెంతులు వేసినాను, 1 స్పూన్ ఫుల్కు జీలకర్ర వేసినాను. అవి 3 బాగా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా ఇవి చేయాలి. అంతలోపల రైస్ అవుతుందని దీన్ని పెట్టేసిన ఫ్రెండ్స్. మా పిల్లలకు కూడా మార్నింగ్ స్కూల్ కానీ తొందరగానే వచ్చేస్తారు కదా. సంగటి చేస్తే నేనైతే అంతా అట్టే మిగిలిపోయింది, ఒక్కరు కూడా తినలేదు. పెరుగన్నం తినేసినారు నిన్న. నాకు కొంచెం హెల్త్ బాగాలేక కొనుక్కొని ఉన్నాను. వంకాయ బెండకాయ పులగూర కూడా అసలు టచ్ కూడా చేయకుండా ఫ్రిడ్జ్లో పెరుగు ఉంటే పోసుకొని ఓన్లీ పెరుగన్నం తినేసి కొనుక్కున్నారు ఫ్రెండ్స్. మా పిల్లలు అలా చేస్తారు. ఏం చేద్దాం, అన్నీ దగ్గర ఉండి పెడితేనే తింటారు వాళ్ళు. లేకపోతే వాళ్ళే తినమంటే ఏది ఉంటే అది వేసుకునేది, ఏదో తిన్నామని తినేది పొందుతారు. ఒకరోజు ఓపిక లేకపోయినా కూడా పిల్లలతో అయితే అలాగే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, టమోటాలన్నీ కట్ చేసుకున్నాను. చూడండి, కేజీ టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఎల్లుల్లిపాయలు అవి అయితే బాగా పొట్టుల్సి పెట్టుకున్నాను. చింతపండు ఈనెలు పిచ్చిలు అన్నీ తీసి శుభ్రంగా పెట్టుకున్నాను. చూడండి, ఒక 50 గ్రామ్స్ 50 గ్రాముల చింతపండు ఫ్రెండ్స్. చూడండి, ఇలా నీట్గా వలుసుకొని పిచ్చి లేకుండా వీనెలు లేకుండా ఇలాంటి వీనెలు ఏడన్నా ఉన్నా కూడా అన్నీ తీసి నీట్గా వలిసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే ఫస్ట్ కొంచెం యాడ్ చేసి, ఎందుకంటే టమోటా వేసినప్పుడు కొంచెం అడగంచకుండా ఉంటాయని. ఎక్కువ ఏం లే, మళ్ళీ తిరగబాత పెట్టాలి కదా. దీనికైతే నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేసుకుంటేనే చాలా బాగుంటుంది కూరగాయ.